సీఎం జగన్ పై రాళ్లదాడి కేసులో విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్ పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ అమాయకుడని, అక్రమంగా ఈ కేసులో ఇరికించారని సలీం వాదించారు. రాజకీయ లబ్ధి కోసమే రాళ్లదాడి అంటూ సీఎం జగన్ డ్రామాకి తెరతీశారని న్యాయవాది సలీం అన్నారు. గతంలో కోడికత్తి కేసు, ఇప్పుడు రాళ్లదాడి కేసులో ఇద్దరు అమాయకులను అక్రమంగా జైలుకు పంపారన్నారు. వాదనల అనంతరం 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. సీఎం జగన్ పై రాళ్లదాడి కేసులో విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సీఎం జగన్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సమీపంలోకి వచ్చినప్పుడు ఆయన పైన రాళ్ల దాడి జరగడంతో ఆ దాడికి సంబంధించి కేసును అప్పట్లో సింగనగర్ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు పైన నిందితుడు సతీష్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతను బెయిల్ పిటిషన్స్ పైన గత కొద్ది రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఆయన తరపున న్యాయవాది సలీం, గతంలో కోడికత్తి సీన్ తరపున ఎవరైతే వాదనలు వినిపించారో ఆయనే వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరపరాధని, అమాయకుడని, సతీష్ ని పోలీసులు కేసులు అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. ఏదైతే దాడి చేశారన్న రాయి కూడా ఇప్పుడు పోలీసులు పట్టుకోలేకపోయారు అని చెప్పి కూడా ఆయన వాదనలు వినిపించారు. సీఎం జగన్ రాజకీయ లబ్ధి కోసమే రాళ్లదాడి అంటూ కూడా డ్రామాకు తెరతీశారని కూడా సలీం చెప్పడం జరిగింది. కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే తనపై రాళ్ల దాడి జరిగిందని డ్రామా ఆడుతున్నారని కూడా ఆయన తన వాదనలో భాగంగా వినిపించారు. గతంలో కోడికత్తి కేసులోను, ఇప్పుడు రాళ్లదాడి కేసులో కూడా ఇద్దరు అమాయకులని అక్రమంగా జైలు పాలు చేసే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తోంది, ఈ పోలీసులు చేస్తున్నారని కూడా ఆయన గట్టిగా తన వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 8వ అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్డర్స్ ను రిజర్వ్ చేశారు. రేపు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇస్తామని చెప్పడంతో రేపు ఈ కేసు పైన జిల్లా న్యాయస్థానంలో తుది తీర్పు అయితే మాత్రం రేపు వెలువడనుంది. దీంతో ఒక రకంగా ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నటువంటి సతీష్ నిరపరాధి అని చెప్పి వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారు చెబుతున్న పరిస్థితి. కేవలం ఎన్నికల ర్యాలీ సభకు పిలిస్తే, నాయకులు పిలిస్తే తాము వచ్చామని కూడా వాళ్ళు ముందు నుంచి చెబుతూ ఉన్నారు. అనవసరంగా ఆయన్ను ఈ కేసులో ఇరికించారని వారు తమ వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి. అదే వాదనను దాదాపు సలీం కూడా న్యాయస్థానంలో వాదించారు. రేపు దీనికి సంబంధించిన పూర్తి తీర్పు అయితే వెలువడనుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.